ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు 42% బీసీ రిజర్వేషన్లను ప్రకటించడం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య హర్షం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీటింగ్లో బీసీలకు 42% తీర్మానం చేసి గవర్నర్కు పంపించడం జరుగుతుంది. బడుగుల గురించి ఆలోచించే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ డిక్లరేషన్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 42% స్థానిక సంస్థల్లో కానీ పార్టీ పదవుల్లో కానీ ఇస్తామని ప్రకటించి దానికి కట్టుబడి జనగణన చేపించి పార్లమెంటు కూడా పంపించడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి రాహుల్ గాంధీ గారికును రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్నగాక మొన్న మానుకోట అభివృద్ధి కార్యక్రమాల్లో 400 కోట్ల రూపాయలు ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ సలహాదారులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి రేవంత్ రెడ్డి గారితో పయనిస్తూ తన అడుగులో అడుగు వేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడానికి దోహదపడ్డ ప్రత్యేకంగా ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ధనసరి అనసూయ ఆదివాసి బిడ్డ మీద అక్కసు వెలుపుచ్చడం జరిగింది. సత్యవతి రాథోడ్ గారికి తను ఆదివాసి గిరిజన బిడ్డే, మీరు గిరిజన బిడ్డే, మిమ్మల్ని మీరు కించపరుచుకునే విధంగా వివరించవద్దని చెప్పి ప్రత్యేకంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా మారుమూల ప్రాంతానికి విద్యకు దూరమై అన్ని రకాల దోపిడీకి గురికాబడే వర్గాలు ఇవాళ ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ వల్ల మీరు మంత్రులు కాగలిగిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలను మీరు విస్మరించొద్దు. ఇవాళ ఈ జిల్లాలో లంబాడీ సోదరులు ముందంజలో ఉన్నారంటే 1976లో ఇందిరాగాంధీ తీసుకొచ్చిన ఎస్టీ చట్టం మీకు ఉపయోగపడ్డది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ నాయకులు రోజుకో రకంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే విధంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని మానసికంగా దెబ్బకొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అమరవీరుల దగ్గర ఎందుకు ప్రెస్ మీట్ పెట్టామంటే తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ విద్యార్థుల్ని, సకల జనులను మోసం చేసి అధికారానికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా విస్మరించింది ఎవరు? కేసీఆర్. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ భక్తు ఉద్యమ పార్టీ అని చెప్పి దాన్ని రాజకీయ పార్టీగా మార్చి తర్వాత బీఆర్ఎస్ మార్చి తెలంగాణ ప్రజల్ని మరొకసారి మోసం చేసింది కేసీఆర్, కేటీఆర్. ఇవాళ అమరవీరులు కిష్టయ్య లాంటి వాళ్ళు, శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు ఎన్నో త్యాగాల ఫలితంగా మన దేశంలో ఈ సోనియా గాంధీ చెల్లించి మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల్లో ఏ విధంగానైతే కాంగ్రెస్ కార్యకర్తలను కానీ కాంగ్రెస్ నాయకులను దెబ్బకొట్టే విధంగా ఇవాళ మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే తీవ్ర ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తుంది. కానీ మీ పబ్బం ఉడకదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు విజ్ఞులు, తెలంగాణ యువత విజ్ఞులు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులు మొత్తం కూడా, తెలంగాణ రాష్ట్ర కోసం పనిచేసిన ఉద్యమకారులు మొత్తం కూడా రోడ్లు పట్టుకొని బికార్లా తిరుగుతుంటే నా హృదయం ద్రవిస్తుంది. మీకు అవుపలేదా? ఉద్యమకాలను విస్మరించిన పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. అదే ఉద్యమకాలని హక్కున చేర్చుకొని 9 మందికి రచయితలకు రాష్ట్ర పురస్కారం ఇచ్చి ₹1 కోటి ప్రకటించి 300 గజాల ఇల్లుని ఒప్పజెప్పిన ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.